భారతదేశంలోనే ప్రతిష్టాకరమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుందా? ఈ మాట గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడి ప్రజల్ని వెంటాడుతోంది. అయితే నిజంగా అమ్ముతున్నారా లేదా? మేము అమ్మట్లేదు, కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం, దీనికేమో 11,440 కోట్లు ఇస్తున్నాం, ఇక మీదట కష్టాలు ఉండవు అని మాటలు చెప్పి వెళ్ళారు. ఇంతలోనే పిడిగిపడినట్టు ఒక వార్త వచ్చింది. అదేంటంటే ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ నుంచి ఒక సమాధానం వచ్చింది. 2021 జనవరిలో డిజిన్వెస్ట్మెంట్ కోసం నిర్ణయం చేసింది కేంద్ర కేబినెట్. ఆ నిర్ణయాన్ని ఎప్పటికీ కూడా మేము రద్దు చేసుకోలేదు అంటూ ఒక లేఖ వచ్చింది. అంటే ఇప్పటికీ కూడా విశాఖ ఉక్కు మెడ మీద ప్రైవేటైజేషన్ కత్తి ఉన్నట్టే లెక్క. ఇటీవల కాలంలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని గత ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా ఉద్యోగులు వేధిస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులను వేధిస్తున్నారు. ఎంతో మందిని ఈ ఉద్యోగాల నుంచి విఆర్ఎస్ మీద పంపించేయాలని చెప్పి పన్నాగం పడుతున్నారు. గతంలో ఇచ్చిన 11,440 కోట్లు కూడా కేవలం బ్యాంకులకి కట్టడానికి, బడాబాబుల కోసం వాళ్ళ బిల్లులు చెల్లించడం కోసం, తర్వాత విఆర్ఎస్ కోసం ఖర్చు పెట్టడం కోసమే తప్ప విశాఖపట్నంలో ఒక టన్ను ఇనుప రజను కూడా కొనడానికి వీల్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైన ఏ ఖర్చులకు కూడా, ఏ ముడి సరుకు కూడా ఇందులో కొనడానికి వీల్లేదని నిబంధనలు పెట్టారు. ఈవేళ ఈ పిడుగు లాంటి వార్త, అంటే ఇప్పటికీ కూడా ప్రైవేటైజేషన్ చెయ్యాలనే నిర్ణయంతో కేంద్రం కృతనిశ్చయంతో ఉందని వచ్చిన సమాధానం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు బాగా వాగ్దానం చేసి ప్రజల్ని నమ్మించగలిగారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంటల్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది చాలా చాలా పవిత్రమైంది, దాన్ని మనం కాపాడుకుంటాం, మేము కాపాడుతాం, మేము అధికారంలోకి వస్తే అని చెప్పి ప్రజలతో చెప్పడం, ప్రజలు దాన్ని నమ్మి ఓట్ల కురిపించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉన్న గాజువాక నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీతో గెలిపిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియా ఉన్న గాజువాక నియోజకవర్గం. అక్కడ పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. అంటే ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో, కూటమి ప్రభుత్వం వస్తుంది, స్టీల్ ప్లాంట్ కాపాడతారు అనే నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నమ్మకం ఈవేళ ఒమ్మైనట్టే కనబడుతుంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయం అని నినదించి, అంటే కేంద్రంతో మాట్లాడిన పాపం ఒక్కసారి కూడా లేదు, ఒక్క సందర్భం కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎన్నిసార్లు కలిసినప్పటికీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఎప్పుడు కూడా ప్రస్తావనకు రాకపోవడం చాలా దురదృష్టకరంగా ప్రజలు భావిస్తున్నారు. ఈవేళ ఉత్తరాంధ్రలోనే కాదు, ఉత్తరాంధ్ర ప్రజానీకం ఎంతో ధైర్యంగా బోధించుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోయి ప్రైవేట్ వ్యక్తులకి చేతుల్లోకి పోతుందనే భయం అన్ని వర్గాల్లోనూ కూడా చాలా భయంగా ఉన్నారు. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా తీర్మానం చేసింది, విశాఖపట్నం ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసింది. అటువంటి తీర్మానం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఉంటేనే కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ రోజు ఆ తీర్మానం చేయడం వల్ల ఆ 5 ఏళ్ల పాటు ప్రైవేటీకరణ మార్గం ఆగింది. ఆ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కుమారస్వామినే స్వయంగా చెప్పడం జరిగింది. కుమారస్వామి ఈ విషయం స్పష్టంగా చెప్పారు. అప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశారు కనుక మేము ముందుకు వెళ్ళడానికి అడ్డంకులు ఏర్పడ్డాయని. మరి అదే తీర్మానం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది ఎప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి నాయని మచ్చగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు చాలా సెంటిమెంట్లతో కూడుకున్న విషయం. దీనికి తోడు ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా తొలగించాలనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దఫాలుగా 2-3 సార్లు ఆ ప్రయత్నం చేయడం, కార్మికులు ఎదురు తిరగడం జరిగింది. ఎక్కడికి పోతారు ఈ కార్మికులు అందరూ? ఉద్యోగాలు పోతే ఈవేళ ఉద్యోగాలు కాంట్రాక్ట్ కార్మిక పని చేస్తున్న వాళ్ళందరూ కూడా మెజారిటీ
మన నిర్వాసిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళేమో విశాఖ ఉక్కు కోసం సొంత భూములు పోగొట్టుకున్నారు. విశాఖ ఉక్కు యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా వీళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కూడా ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగాలు తప్ప పెద్ద ఉద్యోగాలు ఇవ్వలేదు. వీళ్ళందరినీ కూడా ఇవాళ తొలగించడానికి సిద్ధపడితే విశాఖపట్నం ఏమైపోతుంది? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులు ఎంతో మంది ఉన్నారు. అందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీరికి ఉద్యోగ అవకాశాలు మీరు ఏ విధంగా మళ్ళీ ప్రత్యామ్నాయం కల్పించగలరు? దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే, కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే దీన్ని విశ్లేషణ చేసి, ఇంత పెద్ద సెంటిమెంటల్ ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పిలువబడే ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. లేదంటే ఇక్కడి ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహవేశాలతో దీన్ని కూటమి ప్రభుత్వాన్ని సమూలంగా వ్యతిరేకించే పరిస్థితి ఇవాళ ఉంది. దాన్ని గమనించి ఇప్పటికైనా సరే అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా ప్రధానమంత్రితో నేరుగా చర్చలు జరిపి విశాఖ ఉక్కుని మాత్రం ప్రైవేటీకరణ చేయడానికి అంగీకరించేది లేదు, ఇక్కడ ప్రజలు అభ్యంతరం పెడుతున్నారు, దీన్ని మాత్రం కాపాడాలని చెప్పి వాళ్ళు చేసి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం.